అందరికీ నమస్తే. ఈరోజు గుమగుమలాడే టమాటా కర్రీ ఎట్లా వేయాలో చూపిస్తా. ఇది అన్నంలకు, చపాతీలకు అండ్ బిర్యానీలకు జబర్దస్త్ సెట్ అవుతుంది. జల్దీ చూడురి, జల్దీ చేసుకోరి అండ్ జల్దీ సబ్స్క్రైబ్ కొట్టురి, లైక్ కొట్టురి. మంచిగా చిన్న సైజు ఉన్న టమాటాలు తీసుకొని దానికి 4 కాట్లు పెట్టుకోవాలి. వంకాయ పెట్టుకున్నట్టు గుత్తొంకాయ పెట్టుకుంటారు కదా, అట్లా వంకాయ పెట్టుకున్న 4 కాట్లు పెట్టుకొని మధ్యలో ఏం లేదు, పురుగులు గిరుగులు లేకుండా మంచిగా చూసుకోరి. ఎందుకంటే మధ్య టమాటాలలో పురుగులు వస్తున్నాయి. టమాటాలు పక్కన పెట్టి 2 ఇంచుల ఎండు కొబ్బరి తీసుకొని గ్యాస్ మీద అటు ఇటు కాల్చాలి. కాలిస్తే కొబ్బరి ఫ్లేవర్ రేంజ్ లో వస్తుంది, మీకు తింటుంటే అర్థమవుతుంది. ఇంకా పొయ్యి మీద కడాయి పెట్టుకొని దాంట్లో పల్లీలు వేసుకొని ఎర్ర పల్లీలు కలర్ మారే వరకు ఫ్రై చేసుకుందాం. పల్లీలు ఫ్రై అయినాక దాంట్లో మసాలాలు వేసుకుందాము. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, ఇందాక కాల్చిన ఎండి కొబ్బరి వేసుకుందాం. ఇంకా లాస్ట్లో జీలకర్ర వేసి అట్లా ఇట్లా లైట్గా ఫ్రై అయినాక మిక్సీ పట్టేసుకుందాం. దాన్ని మంచిగా పేస్ట్ చేసేసుకుందాం. ఇంక ఈ పేస్ట్ పక్కన పెట్టుకొని పొయ్యి మీద కూర గిన్నె పెట్టుకొని దాంట్లో 4 చెంచాల నూనె పోసుకొని నూనె లైట్గా మసిలినాక దాంట్లో బిర్యానాకు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఈ 3 లైట్గా అట్లా 30 సెకండ్లు ఫ్రై చేసుకుందాం. ఇవి జర ఫ్రై కాగానే ఉల్లిగడ్డ వేసుకుందాం ఇంట్లో సరిపోయినంత. జర్ర ఉల్లిగడ్డ అట్లా కలర్ మారినాక ఇందులో అల్లం వేసుకుందాం. అల్లం పేస్ట్ ఇట్లా 30 సెకండ్లు ఫ్రై చేయాలి, లేదంటే అల్లం పచ్చి పచ్చిగా ఉంటుంది. ఈ అల్లం పచ్చిగా ఒట్టిగా అయింది కదా, అల్లం పేస్ట్ ఒట్టిగా అయినాక పసుపు వేసుకుందాం, ఉప్పు వేసుకుందాం, ఇక కలపాలి. ఫస్ట్ వేసుకున్న మసాలా, తర్వాత మసాలా మంచిగా దోస్తు లెక్కలు కలిసిన తర్వాత ఇలా టమాటాలు వేసుకుందాం. ఇంకా టమాటాలు వేసుకున్నాక దాన్ని సున్నితంగా హ్యాండిల్ చేయాలి, చిన్న పిల్లగాని లెక్కల. ఎక్కువ పెద్దోడి లెక్కల హ్యార్షే బిహేవ్ చేసినావు అనుకో టమాటాలు ఇరిగిపోతాయి. సున్నితంగా హ్యాండిల్ చేస్తేనే టమాటాలు లైట్గా ఫ్రై అవుతాయి. మంచిగా ఫ్రై కావాలి టమాటాలు మంచిగా ఫ్రై అయినాక దాంట్లో కారం వేసుకుందాం, ధనియాల పొడి వేసుకుందాము, మళ్ళీ సున్నితంగా కలపాలి. 5 నిమిషాల తర్వాత మనం వేసుకున్న టమాటాలు అండ్ ముందున్న మసాలా ముస్తఫా అని మంచిగా కలుస్తాయి దోశ లెక్కల. ఆ తర్వాత మనం ముందు కలుపుకున్నాం పేస్ట్, అదే మిక్సీ పట్టించినాం కదా, ఆ పేస్ట్ వేసుకుందాం ఇలా. ఇంకా ఎంత ఒక 5 నిమిషాలు ఉడకబెడతాం లో ఫ్లేమ్లో. ఎంత ఉడికినాక 5 నిమిషాల తర్వాత చింత పులుసు వేసుకుందాం. చింతపులుసు వేసుకున్నాక ఇందులో నీళ్ళు పోసుకుందాం. మిక్సీ కిందకి జర్రంత పేస్ట్ ఉండే, అందుకే అలా నీళ్ళు కలిపేసి దాదిలో పోసేసిన. ఇంకా ఇదొక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకబెట్టి ఆ లాస్ట్కి కొత్తిమీర వేసి తీసుకొని తినడే ఇంకా.